నామములో ఈ ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవుడు దీవించిన కొరక ఆమె చూడమా. ఆమె నామంలో కూడి వచ్చిన మరి ఒకసారి దేవుడు దీవించిన ఈరోజు ధ్యానాంశం 24వ కీర్తన. మనం తెలిసిన మాటలే 24వ కీర్తనలో చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. ఈరోజు కొంచెం కొద్ది సమయంలోనే ముగిద్దాం. 24వ కీర్తన 3వ వచనం చదువుకుందాం. ఈరోజు ధ్యానాంశము యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు, ఆయన పరిశుద్ధ స్థలములో నిలువదగిన వాడెవడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు 2 క్వశ్చన్ మార్కులు వచ్చేసాయి. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు. రెండవ ప్రశ్న, ఆయన పరిశుద్ధ స్థలములో నిలువదగిన వాడు ఎవడు. ఈ రోజున మనకి ఒక ప్రశ్న, విశ్వాసికైన ప్రతి మనిషికి ఇక్కడ రాయబడిన దావీదు గారు చక్కగా రాసిన మాటలు. భూమిలో దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులన్నీ దేవుని చేతిలో ఉన్నాయి. ఆయన ఏర్పరిచారు. ఇప్పుడు ఇందులో ప్రాముఖ్యంగా యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు. అనేక పర్వతాలు ఉన్నాయి. పర్వతాలు అని పిలువబడుతున్నవి అనేకమైన ఉన్నవి. కానీ ఇక్కడ ప్రత్యేకించబడి చక్కగా రాయబడింది, యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు, ఆయన పరిశుద్ధ స్థలములో నిలువదగిన వాడెవడు. పర్వతం అంటే ఏంటి, స్థలం, ఆయన పరిశుద్ధ స్థలం ఏదో ఈరోజు మనం ధ్యానించుకుందాం. ఆ రోజున క్రైస్తవ జీవితం అంటే చాలా ప్రాముఖ్యమైనది. క్రైస్తవ జీవితం అనేది చాలా శ్రేష్టమైనది. మనకు తెలియక క్రైస్తవ జీవితాన్ని 3 ముక్కల్లో తెంచేసుకుంటాం. ఏదైనా చిన్న సమస్య వస్తే, ఏదైనా గొడవ వస్తే 3 ముక్కల్లో తెంచేస్తాం జీవితాన్ని. క్రైస్తవ జీవితం చాలా శ్రేష్టమైనది, అమూల్యమైనది, పరిశుద్ధమైనది, ప్రశస్తమైనది. ఎవరికి లేని భాగ్యం దేవుడు మనకి ఇచ్చాడు. ప్రపంచంలో యేసు ప్రభు యొక్క సన్నిధి అంటే అందరూ భయపడతారు, గౌరవిస్తారు. ఎందుకంటే ప్రభు సన్నిధికి వెళ్ళేవాడంట ప్రత్యేకించబడిన వారుగా లోకం కూడా చూసిద్దట. లోకంలో ఉన్న ప్రతి వారు, వెలుపట ఉన్న ప్రతి వారు లోపట ఉన్న వారికి విలువిస్తారు. ఎప్పుడు విలువిస్తారంటే యెహోవా పర్వతం ఎక్కిన వారికి, పరిశుద్ధ స్థలంలో ఉన్న వారికి, బయట ఉన్నవారు అంటే లోపల ఉన్న వారికి, బయట ఉన్నవారు విలువిస్తారు. దేవునికి స్తోత్రం. మనం ఒకవేళ ఆ పర్వతముకు వెళ్ళి కూడా ఎక్కకుండా పరిశుద్ధ స్థలంలో ఉండకుండా ఉంటే విలువివ్వరు. ఆరోగ్య మూర్తి గారని మనందరికి తెలుసు. ప్రేమధార కార్యక్రమంలో వస్తూ ఉంటారు. ఆయన ఇప్పుడు కీర్తి చేసిన ప్రభు దగ్గర ఉన్నారు. ఆయన మరి బ్రాహ్మణ కుటుంబంలో వచ్చి ఉన్నాడు. బ్రాహ్మణ కుటుంబంలోనే రక్షించబడ్డాడు. ఆయన యొక్క సొంత వారు అన్నారట, ఏమిట్రా వాళ్ళతో తిరుగుతావు, మాంసం తినే వాళ్ళతో తిరుగుతావు ఏంట్రా, వాళ్ళతో తిరుగుతావు ఏంట్రా అని వాళ్ళు అంటా ఉంటే ఈయన అన్నాడంట, రే తిని చూడండిరా తెలిసిద్ది అన్నాడు. ఏమన్నాడు వాళ్ళ సొంత వార్త, రే తిని చూడండిరా తెలిసిద్ది, తిని చూడండిరా తెలిసిద్ది అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అంటే ఇప్పుడు దేవుని వాక్యాన్ని తిని చూస్తే తెలిసిద్ది, కానీ వాసన చూస్తే తెలిసిద్దా? వాసన చూస్తే కొంచెం మళ్ళీ ఏముందిరా, ఉప్పు సరిపోయింది, అన్ని బాగుండేలా అనుకుంటాం. కానీ తృప్తి పడతామా?
వచ్చి వాసన చూసి వెళ్దామా? భుజించుదామా? వాసన చూస్తే ఆకలేసింది, అట్లాగే ఎండిపోతాం. భుజిస్తే కడుపు నిండా భుజిస్తే ఎక్కడ నెమ్మదిగా, ప్రశాంతంగా, నెమ్మదిగా ఉంటాం. దేవుని స్తోత్రం. మూర్తి గారిని, ఆరోగ్యమూర్తి గారిని మళ్ళీ అన్నారంటే, అరే ఆడికెళ్ళబాకరా స్వామి, పెద్దలు ఉన్నారు, మన పెద్దల్లో మనం తీర్చుకుందాం, నువ్వు వెళ్ళబాకరా, అరే మనం మాట్లాడుకుని సరి చేసుకుందాము అని అంటే, మళ్ళీ దానికి వాడుతా అన్నాడంట ఆ మూర్తి గారు. అరే మనం సరి చేసుకునేది అయితే నాకు వద్దురా, మనల్ని సరి చేసేది కావాలా అన్నారంట. దేవుని స్తోత్రం. మనం సరి చేసుకునేది ఎట్లుంటది? మనం సరి చేసుకునేది ఎట్లుంటది? మనం ఏం చెప్పలేంటి? మనం సరి చేసుకునేది ఎట్లుంటది? ఎట్లుంటది? అది ఆయన సరిదిద్దితే, మనం సరిదిద్దేది ఏంటి? నా యేసయ్య నీ ప్రేమ పరిపూర్ణమై నా హృదయాన కొలువాయనే, నన్ను జీవింపచేసే నీ వాక్యమే నా సంతోషమే, బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనం. మనం సరిచేసేది ఏంటి? సరిదిద్దేది ఏంటి? పాట చూపించినట్టున్నారు కదా, వాక్యం. మనం సరి చేసుకుంటాం. మనం దాచిపెట్టుకుని మీరు దాచిపెట్టుకుంటే ఒకరికొకరు గౌరవించుకుంటే అయిపోతుంది. సరిదిద్దేది నిన్ను నన్ను పుడుకులు చెక్కి సరిదిద్దేది ఏంటంటే వాక్యము. వాళ్ళకన్నాడట పొందుగా. ఆయన తెలియని వాళ్ళు ఎవరున్నారు? ఆ కాలంలో ఆయన చక్కగా సువార్తను ప్రపంచానికి అందించాడు. ఆయన సమయాన్ని ముగించుకున్నాడు, ఆయన పని ఆయన చేశాడు, వెళ్ళిపోయాడు. ఆయన మరి అన్ని జన కుటుంబంలో నుండి వచ్చి కూడా దేవుని సంతోషింపు చేశాడు. దేవుని వాక్యాన్ని అంగీకరించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఈ పగటి వేళలో నేను మరి దేవుని మాటలు నా నోట్ల నుండి ప్రభు నాకు ప్రేరేపణిచ్చింది ఏంటంటే, యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఈరోజు మన మీద ప్రశ్న. ఎన్ని సంవత్సరాల నుండి ప్రభు సన్నిధికి వస్తున్నాం, వెళ్తున్నాం, పర్వతములు ఎక్కుతున్నామా లేదా? ఆ పర్వతములు ఎక్కాలి. పర్వతాలు ఉన్నాయి. ఏదో పర్వతం ఎక్కిదేట. లోతు దేవుని పర్వతం ఎక్కకుండా ఇంకో పర్వతం ఎక్కాడు. లోతు వల్లే మనం ఉందామా? లోతు అబ్రహాముతో జీవించాడు, దేవుని సన్నిధిలో ఉన్నాడు, కానీ ఎక్కాల్సిన పర్వతం ఎక్కకపోయేసరికి పాపంలో పడ్డాడు. మనందరికి తెలుసు. కొద్ది మాటలు విందాం. ఆదికాండము 19వ అధ్యాయము. ఆదికాండము 19వ అధ్యాయము 9, 10 అట్లా చదువుకుంటాను. ఈ మనుషులు నా ఇంటి నీడకు వచ్చి ఉన్నారు కనుక వారిని మీరేమి చేయకూడదని చెప్పినప్పుడు వారు నువ్వు అవతలికి పొమ్మనిది. మరియు వారు వీడెవడో మనలోనికి పరదేశిగా వచ్చి తీర్పుగా నన్ను చూచుచున్నాడు కాగా వారికంటే మీకు ఎక్కువ కీడు చేసేదమని చెప్పి లోతు అను ఆ మనుషుని మీద దొమ్మిగా పడి తలుపు పగలగొట్టుటకు సమీపించింది. సొదొమ గొమొర్రా పట్టణంలో ఉన్న ప్రజలు వీళ్ళు. దేవదూతలు లోతు ఇంటికి వస్తే ఆ సొదొమ గొమొర్రా పట్టణంలో ఉన్న వారు ఎంతటి భయానకమైన పాపంలో ఉన్నారంటే, చివరాఖరికి వీళ్ళతో కూడా పాపం చేయాలి, దేవదూతలతో కూడా పాపం చేయాలని ఎక్కడ పెట్టావు లోతు అని అడుగుతుంటే, నేను అది కాదు అని చెప్పేది. అయితే ఆ మనుషులు తమ చేతులు చాపి లోతుని ఇంటి లోపలికి తమ యొద్దకు తీసుకుని తలుపు వేసేది. అప్పుడు వారు పిన్నలు మొదలుకొని పెద్దల వరకు ఆ ఇంటి ద్వారం దగ్గర ఉన్న వారికి కనుమప్పు కలుగు చేయగా వారు ద్వారము కనుగొనలేక విసికిరి. అప్పుడు ఆ మనుషులు లోతుతో, ఇక్కడ నీకు మరి ఎవరున్నారు? ఇక్కడ జాగ్రత్తగా వినండి, నేను చదివించే వాక్యం జాగ్రత్తగా వినండి. లోతుతో అంటున్నారు, ఎవరు? దేవదూతలు అంటున్నారు,
ఇక్కడ నీకు మరి ఎవరున్నారు? నీ అల్లుని, నీ కుమారులను, నీ కుమార్తెలను, ఈ ఊరిలో నీకు కలిగిన వారందరిని వెలుపలికి తీసుకుని రమ్ము. ఇది నోట్ దిస్ పాయింట్, ఇది చాలా ప్రాముఖ్యమైనది. 13 మేమంట ఈ చోటు ఏమవుతుంది? నాశనము చేయవచ్చితిమి. వారిని గూర్చిన మొర యెహోవా సన్నిధిలో గొప్పదాయన గనుక దాన్ని నాశనం చేయటకు యెహోవా మమ్మల్ని పంపినని చెప్పగా, లోతు బయటకు వెళ్ళి తన కుమార్తెలను పెండ్లాడనై ఉన్న తన అల్లుళ్ళతో మాట్లాడి నుండి, ఈ చోటు విడిచిపెట్టి రండి, యెహోవా ఈ పట్టణమును నాశనం చేయబోచున్నాడని చెప్పాను. అయితే అతడు తన అల్లుళ్ళ దృష్టికి ఎగతాళి చేయువాని వారి నుండెను. తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి, లెమ్ము, ఈ ఊరి దోష శిక్షలో నశించిపోకుండా నీ భార్యని ఇప్పుడు నన్ను ఇద్దరు కుమార్తెను తీసుకుని రమ్మని చెప్పి అతడు తడుగు చేసెను. అప్పుడు అతని మీద యెహోవా కనికర పడుట వలన ఆ మనుషులు అతని చేతిని, అతని భార్య చేతిని, అతని ఇద్దరు కుమార్తెల చేతిని పట్టుకుని వెలుపలికి తీసుకుని వచ్చి ఆ ఊరి బయట నుంచి 17వ వచనం. ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకుని వచ్చిన తర్వాత ఆయన నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపోము. ఇక్కడ ఈ మాట కొరకు నేను ఇదంతా చదివించాను. ఏంది? ఈ మైదానంలో ఎక్కడనో నిలువక నీవు నశించిపోకుండా ఆ పర్వతమునకు. ఏ పర్వతము? యెహోవా పర్వతమునకు. చెప్పండి, యెహోవా పర్వతమునకు పారిపోమ్మని దేవదూతలు లోతుతో చెప్పాను. దేవునికి స్తోత్రం. అప్పుడు లోతు దేవునికి మహిమ కలిగి దేవునికి చెప్తున్నాడు, దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక రోజున దేవుడు, ఒక అందరు నా వైపు చూడండి, చదివించాక దేవుని దూతలు ఒక రోజున ఎందుకు వచ్చారు లోతు దగ్గరకంటే, లోతు ఆ పట్టణంలో ఉన్నాడు, సొదొమ గొమొర పట్టణంలో ఉన్నాడు. ఆ సొదొమ గొమొర పట్టణంలో ఉన్న వారు బహు భయంకరమైన పాపములో ఉన్నారట. ఎవరు ప్రభువుకు చెప్పారు? ఎవరు చెప్పారు తెలుసా? ప్రభుకి ఈ పాపం, ఈ సొదొమ గొమొర పట్టణంలో మనుషులందరూ పాపములో ఉన్నారని ఎవరు కంప్లైంట్ చేశారు ప్రభు కంటే? ఎవరు? దేవదూతలు కాదు, మీరు కాదు, నేను కాదు, భూమి తట్టుకోలేకపోతుంది. భూమి అంతా ప్రభుతో చెప్పుకున్నాడు. దేవునికి స్తోత్రం. సముద్రం అంతా దేవుడితో చెప్పుకునేదట, ఆకాశం చెప్పుకునేదట, ఇది కిటికీ తలుపులు చెప్తాయట, రాళ్ళు చెప్తాయట. మన నాలుగోడ్ల మధ్యలో బహు విస్తారం పాపం చేస్తుంటారంట. ఎవరు చెప్పడం చూడలేదులే, ఎవరు మనం మాట్లాడేది తెలియదు అనుకుంటున్నారేమో. ఈ రాళ్ళు రెప్పలు చెబుతాయట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే యేసు ప్రభు అన్నారు, మీరు స్తుతించకపోతే ఈ రాళ్ళు కేకలు వేస్తాయి అంట. దేవునికి స్తోత్రం. మనం స్తుతించుకునేటవే ఉంటాం, ఈ రాళ్ళు స్తుతిస్తాయట. యేసు ప్రభు చెప్పారు. ఇప్పుడు లోతు దగ్గరికి దేవుడే దేవదూతను పంపించాడు. ఎందుకంటే నా కుమారుడు ఉన్నాడు, దేవదూతలతో చెప్పాడట, మీరు సొదొమ గొమొర పట్టణాన్ని కాల్చే ముందు నా కుమారుడు లోతు కుటుంబం ఉంది, ఆయన సంబంధించిన వాళ్ళు లోతు ఆయన అందరినీ వెలుపటికి పంపించి పర్వతములకు ఎక్కించమన్నాడు. ఏ పర్వతం? అనేకమైన పర్వతాలు ఉన్నాయి. దేవుని పర్వతం ఎక్కాలి. దేవుని స్తోత్రం. దేవుని పర్వతం అంటే దేవుని ఇల్లే, దేవుని సన్నిధి, ఇప్పుడు నువ్వు కూర్చున్న స్థలమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిజంగా ఇంత ధన్యత ఎవరికి లేదు, విద్యావంతులు అన్న వారికి లేదు. మొన్న ఫ్లైట్లో ఎంతమంది చచ్చిపోయారు? ఉన్న కాడ చచ్చిపోయారు ఒకటి తప్ప. అంత మాత్రమే కాదు ఆ మెడిసిన్ చదువుకుంటున్న విద్యార్థుల యొక్క ఆస్తుల మీద అది వచ్చి పడితే అందులో ఉన్నవారు 30+. చూడండి, ఫ్లైట్లో ఉన్నవారు చనిపోయారు అనుకుంటే
వాళ్ళు భోజనం చేస్తుంటే ఏమైపోయారమ్మా? ఏమైపోయారు? అందరూ చనిపోయి దాదాపుగా 270 చిల్లరు చనిపోయారు. మన జీవితం ఎక్కడికి ఆగిపోతుందో తెలియదు. సొదొమ గొమొర్రా పట్టణస్థులు బహు భయంకరమైన పాపములు ఉండే ఆ నేల ప్రభుత్వం చెప్తే ప్రభు ఏం చేశాడు? దేవుని దూతలను పంపించి ఆ పట్టణాన్ని కాల్చివేయమన్నాడు. దేవుని స్తోత్రం. అయితే ఆ పట్టణాన్ని కాల్చే ముందు ఆ పట్టణంలో ఎవరున్నారు? యెహోవా పర్వతములకు ఎక్కదగిన వాడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అయితే ఇక్కడ లోతు దేవుని మాట వినలేదులే, ఆయన ఎత్తులు చెబుతున్నాడు. ఇప్పుడు మనం ఆ స్థితిలో ఉన్నామా? దేవుని మాటకు వ్యతిరేకంగా 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 10 సంవత్సరాల నుంచి ప్రభు పర్వతం ఎక్కడానికి వచ్చాం కానీ ఎక్కాలని కోరుకుంటున్నా. ఎక్కుదాం అనుకుంటున్నాం, అలా పోదాం, వెనక్కి వెళ్తున్నాం. లోతు వల్లే అయ్యా పర్వతం ఎక్కంటే అది కాదు ప్రభు, ఆ పర్వతం కాదంటున్నాడు. అలా సాగు చూడమ్మా. మరి ఆ దేవుని దూతలో కాపాడదామని వస్తే ఆ ఊరిలో వాళ్ళు దేవుని దూతలు అంటే సేవకులేమ్మా. దేవుని దూతలు అంటే ఎవరు? మిమ్మల్ని పర్వతం ఎక్కించాలని, పరిశుద్ధ స్థలంలో మిమ్మల్ని నిలబెట్టాలని సేవకులకు మేము ప్రయాసపడుతున్నాం. మమ్మల్ని ఏం చేస్తున్నారు? అన్ని జనులు ఏం చేస్తున్నారు? అన్ని జనులు అంటే కాదు. ఎవరు అన్ని జనులు అంటే? ఎవరంటే అన్ని జనులు అంటే దేవుని సన్నిధికి రాకుండా వెలుపట్టి ఉన్న వారందరూ. ఒకప్పుడు మనందరము అన్ని జనులమే. నేను పరిశుద్ధుని కనుక మీరు కూడా పరిశుద్ధులు అవుతారు. మిమ్మల్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చాను? అన్ని జనుల నుండి తీసుకొచ్చాను. అంటే మీరెవరు? నేనెవరిని? మనందరం అన్ని జనులమే. దేవుని మాట వినకుండా ఉన్నవారు మనందరము ఒకప్పుడు చీకటిలో ఉన్నాం. కాబట్టి యేసుక్రీస్తు తన ఆశ్చర్యకరమైన వెలుగులోకి మనందరిని నడిపించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. యెహోవా పర్వతములకు ఎక్కదగిన వాడిని ఎక్కించడానికి మేము సేవకులుగా దేవుడు మమ్మల్ని సిద్ధపరిస్తే మమ్మల్ని ఏం చేస్తున్నారు? పాడు చేయాలని చూస్తుంటే దేవుడు అంట మమ్మల్ని పాడు చేయకుండా అక్కడికి వచ్చిన వారు లోతు ఇంటికి వచ్చారట. లోతు అడ్డుపడితే లోతులు ఏమంటున్నారు? రే తప్ప, నువ్వు ఇక్కడ ఒడుగు కాదు, ఎక్కడో నా మీద కథనం చేస్తామంటారా అని పట్టుకుపోతున్నారు లోతుని. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు దేవుడు ఆ ఇంట్లోకి పోకుండా గుమ్మాన్ని ఏం చేశాడు? గుమ్మాన్ని ఏం చేశాడు? ఇంత ద్వారం ఉంటుంది కదా, దాన్ని ఏం చేశాడంట? దేవుడు కన్నపడని కూడా మరుగు చేశాడు. మీరు స్పందించాలి. మరుగు చేశాడు. దేవుడు పెట్టారా? మీరు పర్వతములకు ఎక్కడానికి వచ్చాయి కాబట్టి మీరు ఎక్కాలి. ఎక్కితే ఆశ్చర్యకరమైన ఆశీర్వాదాలు 2-3 చెప్తారు. దేవునికి స్తోత్రం. వచ్చిన మనము పర్వతానికి ఎక్కడానికి వచ్చాము. ప్రభు పర్వతం అంటే దేవుని మందిరము, అలాగే పరిశుద్ధ స్థలం అంటే దేవుని ఆరాధించే, ఎక్కడైతే 2-3 ఆరాధిస్తామో ప్రభుని ఆ స్థలం అంతా దేవుడు పరిశుద్ధపరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు అనేక మంది పర్వతములకి ఎక్కడానికి వారి కాళ్ళు సరిపోట్ల, కాళ్ళు రావట్ల. కానీ మనకెందుకు ఇచ్చాడు? అభాగ్యులమైన మనం, సరిపోయిన వాళ్ళం కాదు, మన దగ్గర ఏ స్థితి లేదు, దేనికి సరిపోయిన వాళ్ళం కాదు. ఆయనను నిన్ను నన్ను దేవుని యొక్క పర్వతం ఎక్కడానికి పిలిచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ ఆశీర్వాదాన్ని అబ్రహాముని దేవుడు ఆశీర్వదించాడు. అబ్రహాముతోనే లోతు తిరుగుతున్నాడు. కానీ ఎక్కట్లా దేవుని మందిరానికి వస్తున్నావు కానీ దేవుని పర్వతం ఎక్కడానికి ఇష్టపడుతున్నావా? ఇష్టపడుతున్నారా? దేవుని పర్వతం ఎక్కడానికి. ఒక తండ్రి ఉద్యోగస్తుడు కుమార్తె అంటుంది, తండ్రి నీ జీతం ఎంత? ఒక అమ్మాయి తన కుమార్తె అడుగుతుంది తండ్రి నీ జీతం ఎంత? తండ్రి నీ జీతం ఎంత అంటే తండ్రి అన్నాడు, ఎందుకమ్మా నా జీతంతో పని ఏందమ్మా అంటే, కాదు నాకు తెలియాలి. 2-3 సార్లు అడగగా అప్పుడు తండ్రి చెప్పాడు, నా జీతం 30,000. ఎంతంట? తన జీతం ఎంత? అందరు చెప్పండి, ఎంత? 30,000. 30,000 అని చెప్పగానే అప్పుడు ఆ అమ్మాయి ఏంటంట, నాన్న నాకు 300 కావాలని అడిగిందంట. ఎంత కావాలి? 300. ఎందుకమ్మా నీకు అన్ని తెచ్చిపెట్టాను కదంటే, కాదు నాకు 300 కావాలి. ఎట్టయితే 300 తీసుకుని ఇంకొక ఇంట్లోకి వెళ్ళిపోయి
ఆ అమ్మాయి 700 దాచిపెట్టుకుందంట. 700 దాచిపెట్టుకుందంట. ఈ 300 700 ఎంత? 1000 రూపాయలు తీసుకెళ్ళి, నాన్న నీకు నెలకు 30,000 కదా, రోజుకి ఎంత నీ జీతం చెప్పండి? 1000 రూపాయలు. ఈ 1000 రూపాయలు నీ దగ్గర పెట్టుకో, నాతో ఈరోజు ఉండు, నాతో గడుపు. దేవునికి స్తోత్రం. ఈ రోజులు ఎలా ఉన్నాయి అంటే, తండ్రులు పిల్లలతో చెప్పండి ప్రేమతో ఆప్యాయతలు లేవు. తండ్రి వెళ్ళిపోతాడు, ఎప్పుడు వస్తాడు, తల్లి ఎప్పుడు వెళ్ళేది వస్తుంది. పిల్లలు బిక్కుమంట, ఎంత జీతం వచ్చినా ఎంత డబ్బు వచ్చినా తల్లిదండ్రులు పిల్లలతో లేరు, పిల్లలతో పిల్లలు తల్లిదండ్రులతో. ఎందుకంటే వాళ్ళు ఆఫీస్కి వెళ్తారు, వాళ్ళు చూసి మళ్ళీ వచ్చి ఏం చేస్తారు? ఏంటది? పిల్లలతో ఆప్యాయత లేదు. వచ్చిన కాడి నుంచి ఈ ఫోన్లో ఆఫీస్ వర్క్ అని ఇది రోజు ఇదే పని అంట. ఈరోజు తండ్రితో ఏం చేయాలి మనం? మన తండ్రి ఎవరు? మన తండ్రి ఎవరు? ప్రభువైన యేసు క్రీస్తు. ఆయనతో మన సహవాసం పెట్టుకోవాలి, ఆయనతో మనము సహవాసం కలిగి ఉండాలి. ఆయన అలా బిజీగా ఉండే దేవుడు కాదు. మనం ఎవరికైనా ఫోన్ చేస్తే బిజీ వస్తుంది, ఇంకోటి చేసేదానికి బిజీ. ప్రపంచంలో మనమేనా క్రైస్తవులు? ప్రపంచంలో మనమేనా విశ్వాసులు? ఏమో మనమేనా? ఏంటి మనమేనా? ప్రపంచంలో ఎంతమంది లేరు? యేసు ప్రభు ఫోన్ కొట్టరా? నువ్వు కొట్టినప్పుడు నేను కొట్టినా. ఒకరికి ఇప్పుడు నువ్వు నాకు ఫోన్ చేసావు, ఇంకొకరు నాకు చేస్తే ఎలా వచ్చింది? బిజీ టోన్ వచ్చింది. కానీ యేసు ప్రభుకి నువ్వు ఫోన్ చేస్తే బిజీ టోన్ రాదు. దేవుని స్తోత్రం కలుగునుగా. నిజంగా ఎంత గొప్ప దేవుడు. నువ్వు చేయగానే నీది కలిసింది, నాది కలిసింది, కోట్ల మంది కూడా కలిసింది. ఆయనతో సహవాసం కలిగి ఉందాం. ఈ కుమార్తె తండ్రి దగ్గరికి వెళ్ళి మోపోతుంది, తండ్రి ఒక్కరోజు ఇంట్లో ఉండు అంటే ఈయన అంత బిజీ అయిపోతున్నాడు, పిల్లలను పట్టించుకోలేని పరిస్థితిలో ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో మన ప్రభు మన పక్కనే ఉన్నాడట. దేవునికి స్తోత్రం. యెహోవా పర్వతమునకు ఎక్కడికి వాడేప్పుడు ఈ రోజున ఎవరు? ఈ లోకమే మనలను ఏం చేస్తుంది? ఆ పర్వతం వద్దులే, ఆ పర్వతం వద్దు, ఏడంటావు, ఆ పర్వతం వెళ్ళి ఆడ కూర్చుంటావు, వాక్యం అంతసేపు ఆడంటావు. కబుర్లు, ఏ కబుర్లు? పిచ్చి కబుర్లు, చెవులకి కమ్మ కబుర్లు ఉంటాయి. అయ్యేలో ఒక రోజంతా నొప్పే ఉండదు, కూర్చునే ఉంటాం, అస్సలు బాధ ఏముండదు. ఎక్కడ ఒక అరగంట వాకింగ్ చెప్తే ఎంతసేపు చెప్పాను అని బాధపడుతూ ఉంటాం. దేవుని పర్వతమున ఎక్కదగిన వాడు ఎవరంటే? ఈ స్థలములో, పరిశుద్ధ స్థలములో ఎవరంటే దేవుని మాట విన్న వారిని దేవుడు తన పర్వతమున ఎక్కిస్తాడు. దేవునికి స్తోత్రం. ఒకసారి లోతు ఏ పర్వతం ఎక్కాడో చదవండి. ఆ తర్వాత మనము కొన్ని ఆత్మీయ సంబంధమైన ఆశీర్వాదాలు తెలుసుకుందాం. 19వ అధ్యాయం ఇదే ఆదికాండంలో 19వ 30వ వచనం. లోతు సోయారులో నివసించుటకు భయపడి తన ఇద్దరు కుమార్తెలతో కూడా సోయారు నుండి పోయి ఆ పర్వతమందు, ఏ పర్వతము? దేవుని పర్వతం కాదని. ఏ పర్వతం ఇది? ఏమా ఏ పర్వతం? సోయార్ అంటే చిన్నది. సోయార్ అంటే చిన్నది. దేవుడు మనల్ని చిన్నగా చేయట్లా ఉన్నతముగా ఆశీర్వదించబోతున్నాడు. ఒక ఆమె అంటుంది ఆ పర్వతం అని. ఏ పర్వతం? ఏమి కాదు. ఒక ఆమె అంటుంది ఒక పర్వతములో దేవుని ఆరాధించటం అది ఇది అంటుంది. దేవుడు అన్నాడు ఆ పర్వతములన్నీ ఒక రోజు ఉండమన్నాడు. ఈ లోకములో ఉన్న పర్వతాలంటే ఉన్నతమైన స్థలాలు ఉండవట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఉన్నతమైన స్థలాలు కొన్ని ఉంటాయి, వాటిని దేవుడు అంట విడుదలైపోతున్నాడు. మెస్సియాగా ప్రభు రాబోతున్నారు, వాటన్నిటిలోంచి మనల్ని విడుదల చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన దేవుడు మనల్ని ఆరాధించే ప్రతి ఆరాధన ప్రభు సన్నిధికి వస్తున్నాం, ఎక్కలేకపోతున్నాం. పరిశుద్ధ పర్వతములకు, మన పరిశుద్ధ స్థలంలో ఉండలేకపోతున్నాం. వచ్చి ఏదో దేవుడి వాక్యాన్ని వాసన చూసి అనుకున్నాం కానీ భుజించి వెళ్ళటం లేదని నా బాధ. అంతే. మన వాసన చూడకూడదు, భుజించి వెళ్ళాలి. వచ్చిన మనము భోజనం చేసుకుని వెళ్ళాలి. ఎట్లా తినాలి? సమృద్ధి ఉంది, అరాకు లేదు, సమృద్ధి ఉంది. ఏది పెడితే
అందే అంత ఉంది ఆహారం. మీరు సమృద్ధి తినవచ్చు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ పర్వతమును ఎక్కడానికి దేవుడు మనందరినీ సిద్ధపరచును గాక. ఎక్కిన మనలను ఆశీర్వదించును గాక. ఆశీర్వదించును గాక. 140 యెహెజ్కేలు గ్రంథం తీయండి. యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయము. యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. మనం ఒకప్పుడు ఎలా ఉన్నామో ఒకసారి ఇక్కడ యెహెజ్కేలు గారు మనం జ్ఞాపకం చేస్తున్నాం. అందరు తీయండి. యెహెజ్కేలు గ్రంథంలో 16వ అధ్యాయం తీయండి. చాలా ప్రాముఖ్యమైన మాటలు. జాగ్రత్తగా విందాం. కొద్ది నిమిషాల్లో మనం ముగించేసుకుందాం. అందరు తీసేగా. నీ జనన విధము ఒకప్పుడు ఎట్లా ఉంది? నీవు పుట్టిన నాడు నీ నాభి సూత్రము కోయబడలేదు, శుభ్రమగుటకు నీవు నేలతో కడుగబడను లేదు. వారు నీకు ఉప్పు రాయకపోయింది, బట్ట చుట్టకపోయింది. ఈ పనుల్లో ఒకటైనను నీకు చేయవలనని ఎవరునూ దాక్షింపలేదు. నీ యందు జాలి పడిన వాడు ఒకడును లేకపోయెను. నీవు పుట్టిన నాడే బయట నేలను పారవేయబడి చూడ అసహ్యముగా ఉంటివి. దేవునికి స్తోత్రం. ఇక ఇలా చదువుకుంటా పోతే ఒకప్పుడు మన పరిస్థితి ఏ విధంగా ఉంది? ఒకప్పుడు ఎట్లా ఉంది? మనల్ని ఉప్పు రాయకుండా, నాభి సూత్రము కట్ చేయకుండా, కత్తిరించకుండా మనల్ని ఏం చేశారు? నేల మీద పారవేశారు. ఒక సహోదరి ఒక బిడ్డను కని పెంచలేక ఎక్కడ పడేసిందంటే చెత్త కుండీలో పడేసిందంట. ఎప్పేజ్ అని ఒక అతను ఉన్నాడు బైబిల్ గ్రంథంలో. తన తల్లి ఎప్పేజ్ పుట్టినప్పుడు ఆమెకంట వేదన పుత్రుడుగా ఉన్నాడంట. వేదన పుత్రుడుగా ఉంటే వేదన కలిగితే ఆ వేదన అనే పేరుని ఎలా పెట్టింది? ఎప్పేజ్ అని పెట్టింది. ఎప్పేజ్ అంటే ఏంది? వేదన. అయితే దేవుడు ఆ ఎప్పేజ్కి ఒక ప్రత్యేకతను అనుగ్రహించాడు. యెహోవా పర్వతంలో ఎక్కడానికి అనుగ్రహించాడు. ఆమేన్. అప్పుడు అంటున్నాడు, ప్రార్థన చేసుకుంటున్నాడు. యెహోవా పర్వతంలో ఎక్కిన వారికంట మొదట దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. నిశ్చయముగా ఆశీర్వదిస్తాడట. మన సరిహద్దులు విశాలపరుస్తాడట. ఆయన చేయి మనకు తోడుగా ఉంచుతాడట. కీడు రాకుండా మనం తప్పిస్తాడట. ఈ 4 కలిగి ఉంటామంట. దేవుని స్తోత్రం. ఒకప్పుడు వేదనలో ఉన్నాం. మనం పారవేసిన నాభి సూత్రం పొయ్యబడలేదు. రక్తములో మనకు కింద వచ్చిన మనం చదువుకుంటే బహుభయంకరంగా ఉంటాయి. అలాంటి పరిస్థితులలో మనం పారవేయబడ్డాం, నెట్టవేయబడ్డాం. అలాంటి పరిస్థితులలో వేదనగా ఉన్న మనకి దేవుడంట పర్వతమును ఎక్కడానికి ఏ పేజ్ ఇష్టపడ్డాడు. తల్లి త్రోసివేసి వెళ్ళిపోయింది, అన్నదమ్ములు త్రోసివేసి వెళ్ళిపోయారు. ఏ పేజు పర్వతంలోకి ఎక్కడానికి, పర్వతంలో ఎక్కడానికి ముందుకు వచ్చాడు. దేవునికి స్తోత్రం. యెహోవా పర్వతం ఎక్కడానికి అంత తేలిక ఉండదు. పర్వతం అంటే అంత తేలిక ఉండదు. ఉన్నతమైన ఆశీర్వాదం అని అర్థం. ఒక ఆశీర్వాదాన్ని మనం పొందుకోవాలంటే ఎలా ఉంటుంది? ఎన్నో కష్ట నష్టాలు పడుతూ ఉండాలి. ఒక అబ్బాయి చదువుకుని ఉద్యోగం తెచ్చుకోవాలంటే ఏం చేయాలంట? ఎన్నో దాటుకుంటూ వెళ్ళాలి. ఎన్నో పొలాలు ఉంటాయి. మనం ఇక్కడ నుంచి ఉదాహరణకి బాపట్ల వెళ్తున్నామంటే ఎన్ని స్పీడ్ బ్రేకర్లు ఉంటాయంట? ఏమన్నా ఎన్ని స్పీడ్ బ్రేకర్లు అంటే పొద్దున్నే ఏమన్నా నిద్రలో దేవునికి స్తోత్రం కలుగు గాక. నాకు నీరసం అవుతుంది. ఇక్కడ నుంచి బాపట్ల వెళ్తున్నాం. ఎన్ని స్పీడ్ బ్రేకర్లు మన జీవితంలో కూడా ఎన్ని వచ్చినను అవి దాటుకుంటూ వెళ్ళడానికి ప్రభు మన వెనక ఉంటే పర్వతంలో ఎక్కి ఎప్పేసి వలె మనం ఆశీర్వదించబడతాం. పర్వతంలోకి ఎక్కిన వారు కష్టపడి మనం ఎక్కితే 4 ఆశీర్వాదాలు మనందరం
ఒకటేమో నిశ్చయముగా ఆశీర్వదించే దేవుడు, రెండవది సరిహద్దులను విశాలపరిచే దేవుడు, మూడవది ఆయన చెయ్యి మనకు తోడుగా ఉంటాడు, నాలుగవది కీడు రాకుండా మనకి ఏం చేస్తాడు, కీడు రాకుండా తప్పించే దేవుడు. ఈరోజు కీడు వస్తుందని ఏం చేస్తాం, ఎవరైనా చెబితే చేస్తాం. ఏంది మా ఇంట్లో ఏంది సరిగ్గా అచ్చుబాటు రావట్లేదంటే ఎవడో ఒకటి వచ్చి చెప్పి 4 కోళ్ళు రక్తం అక్కడ పోసి పెట్టంటే అది చేస్తాం. ఎందుకు, కీడు పోవటానికి. ఆ రోజుల్లో నువ్వు సరిగ్గా చేయలేదంట, ఒక 10 మందికి భోజనం పెట్టు నాటుకోళ్ళు అంటే ఖచ్చితంగా చేస్తాం. ఎవడో మనిషి చెప్పిన దానికి బలిపి తీస్తాం. వాక్య ప్రకారం నడిస్తే ఈ రోజు నేను ఆస్వాదించబడబోతున్నావు, నిశ్చయముగా ఆస్వాదించబడబోతున్నావు, నిశ్చయముగా నీ సరిహద్దులను విశాలపరచబోతున్నావు. యేసయ్య చెయ్యి మీకు తోడుగా ఉండును గాక. అంత మాత్రమే కాదు, లోకములో ఉన్న కీడు రాకుండా దేవుడు తప్పించబోతున్నాడు. మన పరిస్థితులు అన్ని తారుమారుగా కింద చదువుకుంటే మరీ భయంకరంగా ఉంటుంది. ఒక మాట చదువుకుంటా, 6వ వచనం. అయితే నేను నీ యొద్దకు వచ్చి రక్తంలో పొర్లుచున్న నిన్ను చూసి నీ రక్తంలో పొర్లి ఉన్న నేను బ్రతుకమని నీతో చెప్పి తిని దేవుడికి స్తోత్రం. దేవుని సన్నిధికి వచ్చేది నీకు దేవుడు చూడండి, నన్ను బ్రతికింప చేయడానికి ఆయన సన్నిధిని ఇచ్చాడు, ఆయన వాక్యం ఇచ్చాడు, ఆయన సన్నిధిలో పరిశుద్ధపరిచి మనందరినీ స్థిరపరిచి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. సరిహద్దులు విశాలపరిచి నడిపించే దేవుడు. మన జీవితంలో ఒక మెట్టు ఎక్కడానికి కష్టపడతామంటే ఏంటి, దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థించి ఆయన మాటను ఆయన ఆలోచనలను స్థిరపరచడమే, అంతే, ఇంకేం లేదు. ఎందుకంటే ఒకసారి చదవండి 5:27 చదవండి. ఎఫెసీ రాసిన పత్రిక 5:27. ఎఫెసీ రాసిన పత్రిక 5:27. అటువలే క్రీస్తు కూడా అక్కడి నుంచి అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించే కళంకమైనను ముడతైనది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘం ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకోవాలని. ఇప్పుడు మనము పర్వతములకు ఎక్కడానికైనా పరిశుద్ధ స్థలంలో నిలవడానికైనా మనము వాక్యము అనే ఉదక స్నానం చెయ్యాలి. దేవుని స్తోత్రం. వాక్యం అనే ఉదక స్నానంలో పవిత్రపరచబడతాం, పరిశుద్ధపరచబడతాం, ఆయన పర్వతములకు ఎక్కి నడిపించబడతాం. అదే సియోను అనే ఇదిగో దేవుని మందిరము. ఈ మందిరంలో ఉన్నవారు అసలు ఆ సియోనులో క్రొత్త విషయంలో మనందరం స్థిరపరచబడతాం. ఇక్కడ ఉన్నవారు ఇదిగో ఈ క్రీస్తు వలె మనం కూడా అటువంటి క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి కళంకము ముడత ఏది లేకుండా పరిశుద్ధ స్థలంలో నీవు ఉంటే రేపు వ్యర్థపడే సంఘముగా స్థిరపరచబడతావు. దేవునికి స్తోత్రం. ఆ పర్వతంలో ఎక్కడానికి చాలా విషయాలు ఉన్నాయి. నేను ఇప్పుడు మొదటి ప్రారంభమే చెప్పాను, లోతుగా ఉన్నాయి. మరి పర్వతంలోకి ఎక్కడికి వాడేది అంటే ఆ పర్వతమే పరలోక పట్టణము. ఆ పరిశుద్ధ గుమ్మములలో మనం ఆ స్థలంలో నూతన యెరూషలేములో నివసించడానికి ఈ స్థలంలో ఆయన ఎదుట నిలబెట్టినప్పుడు మనల్ని ఏమనకూడదు, అలంకమైనను మూలమైనను అంటే మనం ఏది లేకుండా దేవుడు మనల్ని బయటికి తీసుకొచ్చి శుభ్రంగా కడిగాడు. ఏంటి దేంతో కడిగాడు? ఆయన రక్తంలో కడిగి శుద్ధి చేసి పవిత్రపరిచి అందరూ పారవేస్తే మనం పనికిరావు నీవు అని పారవేస్తే ఆయన మనలను చేర్చుకొని శుభ్రంగా ప్రభు రక్తంతో కడిగి శుద్ధి చేసి మనల్ని ప్రభు సన్నిధించారు. దేవుని స్తోత్రం. ఈరోజు చూడలేక ఎందరో దాటిపోయారు, ఎక్కడుంటారో తెలియదు. మరణంలో చూడక బ్రతుకున్నారు ఎవరు లేడు. కానీ మనం ఏం చేయాలి? ప్రతి మనిషి పాతాళము చూడకుండా, పాతాళ వశం కాకుండా తప్పించుకోవాలంటే ఇదిగో నేను చెప్పేది ప్రతి మాటను మరి ప్రభు మాట కాబట్టి ఈ మాట ప్రకారంగా మనం నడిపించబడాలి.
హల్లెలూయా. కొన్ని నియమాలు ఉంటాయి, నియమాలు చేయం లేదు. దేవుని పేరుగా చెబుతూ ఉంటాడు ఆ నియమాలు చాలా ఉన్నాయి. నియమాలు అంటే మరి అంత పవిత్రంగా ఉంటేనే మనకి చాలా ఇబ్బంది అనుకో. ఆ పవిత్రమైన నియమాలు అంటే పేతురు రాసిన, ఇంటికి చదువుకుంటారా? 3:3 పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం 4వ వచనం ఇంటికి చదువుకోండి. నేను చదివి దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మరి ఆ పర్వతం ఎక్కడానికి ఇది నేను 2 ఆదివారాల తర్వాత ఆ 4 ఆశీర్వాదాల గురించి మనము ఎబ్బేసి కలిగిన ఆశీర్వాదాలు మనము విపులంగా తెలుసుకుందాం. ఆ పర్వతం అంటే ఏంటో, ఆ పర్వతం ఇంకా నేను లోతుకు వెళ్ళలేదు. మీకు ఇప్పుడు నేను బ్రీఫ్గా మరి పైపైన తీసుకెళ్ళి మీకు కొన్ని విషయాలు చెప్పాను. అసలు ఆ పర్వతం ఎక్కడ ఉంది, ఆ పర్వతం ఏంటి అనేది మన లోతుగా 2 ఆదివారాల తర్వాత మనం తెలుసుకుందాం. దేవుడి మాటలు మన హృదయంలో స్థిరపరిచి నడిపించుకుంటాం. ఆమేన్. ఈ సమయంలో